సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు రజియా బేగం. హాయ్ కీర్తి గారు. హాయ్. సో రజియా, ఈ రోజు బిర్యానీ చేస్తున్నావా? అవునండి, బిర్యానీ స్పెషల్, రంజాన్ స్పెషల్ బిర్యానీ. ఎస్ సార్. ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. సో చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తావా? అవునండి, ఫ్రై చేసిన ఆనియన్, చికెన్, లెమన్, నెయ్యి, గరం మసాలాలో మనం షాజీరా, పట్టా, ఇలాచీ, లాంగ్, పుదీనా, హరిమిర్చి, కొత్తిమీర. ఓకే, అది పెరుగు. పెరుగు. ఓకే, మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారంతో కామన్. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకి రైస్ కి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ రైస్ పెట్టుకుందాం మనం స్టవ్ మీద. ఓకే, ఇటు పెట్టుకొని మ్యాగ్నేట్ చేసేసుకుందాం, టైం కొంచెం సేవ్ అవుతుంది. ఓకే, సో ఇదైతే పెట్టేసుకున్నాం. వాట్ నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కూడా రైస్ 1 kg ఉంది కాబట్టి దాని ప్రకారం మనం సాల్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నాం కాబట్టి అవి వేసేసుకోవాలి. ఇందులోనే వేసేసుకోవాలి. ఓకే, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి రైట్ వేసేసుకొని దీని మీద లీడ్ పెట్టేస్తే ఇది ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఇది మ్యాగ్నేట్ చేసుకునే వరకు రైస్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో మూత పెట్టేయండి. ఇవి వేసాక మనం లీడ్ పెట్టేయాలి. తర్వాత మ్యాగ్నేట్ చేసేసుకుందాం. ఫస్ట్ చికెన్ ఒక బౌల్లో తీసేసుకొని. ఓకే, సో ఈ చికెన్ కేవలం మీకు చూపించడానికి మాత్రమే మేము ఈ క్వాంటిటీ తీసుకున్నాం. యాక్చువల్లీ 1 kg చికెన్ కి 1 kg రైస్. 1 kg రైస్ అంతే కదా? అంతే. ఎస్, అదంతా ఆల్రెడీ సపరేట్ గా మేము మ్యారినేట్ చేసి పెట్టామండి. జస్ట్ మీకు చూపించడం కోసం ఇది ప్రాసెస్. రైట్, ఫస్ట్ ఏం వేయాలి? అల్లం వెల్లి పేస్ట్. ఓకే, సో బిర్యానీలో ఎట్లయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చాలా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవాలి, ఎందుకంటే స్మెల్, చికెన్ స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ పసుపు, తగినంత పసుపు. నెక్స్ట్ కారం. ఓకే, సో ఇదంతా అందాజా ప్రకారం వేస్తాం. అవును, మాకు అలవాటు ఉంటుంది కాబట్టి అందాజాగా వేసేసుకుంటానే ఉంటాము. నెక్స్ట్ సాల్ట్, గరం మసాలా. సో ఇందులో ఏమేమి ఉన్నాయబ్బా? గరం మసాలాలో షాజీరా. షాజీరా ఎప్పుడైనా క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట. ఓకే, సో పట్టా, ఇలాచీ, లవంగం ఓకే వేసేసుకొని ఆనియన్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందనమాట. ఇది కొంచెం ఈ కలర్ ఉంటే బ్రౌనిష్ గా ఉండాలి. బ్రౌనిష్ గా ఉంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది అనమాట. మనకి క్రిస్పీగా ఉన్నది ఇట్లా స్మాష్ చేసేసుకోవాలి. ఫస్ట్ స్మాష్ చేసేసుకున్నది ఆనియన్ దీంట్లో వేసేసుకోవాలి. సో పచ్చి ఆనియన్స్ వేయకూడదు, పచ్చివి వేయకూడదు. ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకునేవి వేసేసుకోవాలి. గీలో కాదు, ఆయిల్లో. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం లెమన్ జ్యూస్. ఎస్, లెమన్ జ్యూస్. ఓకే, పెరుగు. ఇది ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి. ఓకే, తర్వాత మనం పెరుగు యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో ఈ మసాలా అంతా దీనికి పట్టించిన తర్వాత పెరుగు వేయాలి. ఎందుకంటే దీంట్లో పెరుగు ఇప్పుడే ఎందుకు వేయకూడదు అంటే పులుపు కాబట్టి మంచిగా మిక్స్ అవ్వదు అనమాట. సో ఇది మొత్తం మసాలా పట్టినాకనే చేసుకోవాలి. ఓకే, ఎవరి దగ్గర నేర్చుకున్నావు వంటలు? స్పెషల్లీ మా డాడీ. నాన్నగారి దగ్గర నేర్చుకున్నావా? మా డాడీ చాలా బాగా చేస్తారు బిర్యానీ. బిర్యానీ స్పెషలా మీ డాడీ? మా డాడీ బిర్యానీ స్పెషల్. ఓకే, ఇది అయిపోయాక కర్డ్ యాడ్ చేయాలి. సో 1 kg చికెన్ కి సుమారు ఎంత కర్డ్? హాఫ్ కేజీ పెరుగు పడుతుంది 1 kg చికెన్. ఓకే, 4 స్పూన్స్. మినిమం మ్యారినేషన్ ఎంత టైం పట్టాలి? ½ an hour అట్లీస్ట్ ఉండాలి. ఓకే, సో ఈ మిక్స్ అంతా ఆల్రెడీ మేము తయారు చేయించి పెట్టుకున్న మిక్స్ చేసేస్తాం. ఇదైతే కలిపేసుకుందామా దాంట్లో? యా, మనం ఆనియన్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మాత్రమే వేయాలి. ఇది ఒకలాంటి టేస్ట్ వస్తుంది అనమాట.
సో ఆనియన్స్ ఇట్లా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేస్తే ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందంట. సో ఆయిల్ని పక్కన పెట్టి వేరే వాటికి యూస్ చేస్తూ ఉంటాం ఇన్ జనరల్గా. మొత్తం కాకపోయినా కొంచెం వేసుకోవాలి, ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. 1 kg మనం చికెన్ చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 kg ఆయిల్, 1/2 లీటర్ ఆయిల్ అప్రాక్సిమేట్గా సరిపోతుంది. ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది, అది నేను ఇప్పుడు తీసుకురండి. ఓకే, మనం 1 అవర్ ఇప్పుడు నానబెట్టినది ఇలా అవుతుంది అనమాట. సో కలర్ చేంజ్ అవుతుంది, ఇలా అవుతుంది, మనకు తెలిసిపోతుంది కూడా మొత్తం అంతా బాగా పట్టింది అని. అవునండి కదా. మరి రైస్ ఒకసారి బాయిల్ అయిందా లేదా చూద్దామా. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? ఎంత వరకు ఉడకాలి రజియా? హాఫ్ బాయిల్ ఉండాలి. బాస్మతి రైస్ కాబట్టి హాఫ్ బాయిల్ ఉండాలి. ఒక 2 minutes మూత పెట్టండి. ఇంకొక 2 minutes లో అయిపోతుంది. 2 minutes లో అయిపోతుంది. ఓకే. సో బాస్మతి రైస్ మనం హాఫ్ బాయిల్డే చేయాలి. ఎక్కువ చేస్తే మళ్ళీ ఇది దమ్ అయ్యే వరకు అది మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి హాఫ్ బాయిల్డ్ రైస్ కంపల్సరీ. ప్లస్ 1కి 2 సార్లు మనం చూస్తూ ఉండాలి. మొత్తం అయిపోకుండా, మొత్తం మెత్తగా అవ్వకుండా, మొత్తం రైస్ కుక్ అవ్వకుండా హాఫ్ బాయిల్డ్ మాత్రమే ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం చూసేద్దామా కీర్తి గారు? తీసేసి సో హాఫ్ బాయిల్డ్ అయ్యే వరకు హాఫ్ బాయిల్డ్ అయిపోయింది, మనకు అర్థమైపోతుంది. ఇది ఫిల్టర్ చేసి వాటర్, కొంచెం కూడా వాటర్ ఉండకూడదు అనమాట. మనం దమ్ బిర్యానీ కాబట్టి వాటర్ అస్సలు ఉండకూడదు, మొత్తం ఫిల్టర్ చేసి వేస్తూ ఉండాలి మనం. రైస్లో వాటర్ అంతా తీసాక రైస్ మొత్తం దగ్గరికి చేసేసుకోవాలి. చేసుకున్నాక స్ప్రెడ్ చేసుకోవాలంట ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మనం ఇవి డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి పైనుంచి. సో ఫుడ్ కలర్ యూస్ చేయకుండా లెమన్ జ్యూస్లో మనం పసుపు వేసేసుకొని పైనుంచి చల్లుకోవాలన్నమాట ఇలా. ఓకే, ఇది స్పూన్తో హోల్స్ చేసుకోవాలి మనం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, లేకపోతే చికెన్ మనకి అవ్వదన్నమాట. ఈ హోల్స్ చేసుకొని హోల్స్లో మనం కొంచెం ఆయిల్, సో స్పూన్ ని ఉల్టా చేసి హోల్స్ చేసేసుకొని ఇది ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం వేసుకొని మనకి తెలిసిపోతుంది అనమాట ఎంత కావాలి క్వాంటిటీ మన రైస్ని చికెన్ని బట్టి. నెక్స్ట్ నెయ్యి వేసుకోవాలి కొంచెం. ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి జస్ట్ ఇది స్మెల్ కోసం అనమాట మంచిగా. మీరు కావాలి అనుకుంటే కొత్తిమీర పుదీనా కొంచెం పైనుంచి వేసేసుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించండి కీర్తి గారు. పెద్దగా హైలో. సో ఎంతసేపు హైలో ఉంచాలి? 10 minutes. 10 minutes హైలో 10 minutes హైలో ఉంచినాక ఇంకొక 10 minutes సిమ్లో ఉంచాలి. ఓకే, దీని మీద ఇప్పుడు మనం వేడి పెట్టాలి కీర్తి గారు. సో ఆవిరి బయట పోకుండా ఉండాలి కదా ఉండడానికి. దమ్ బిర్యానీకి పెట్టేయండి. వెయిట్ పెట్టాక ఒక 10 minutes మనం కంపల్సరీ టైం చూసుకోవాలి. ఒక 10 minutes ఫుల్లో పెట్టాలి, ఫుల్ ఫ్లేమ్ లో. హై ఫ్లేమ్ లో 10 minutes, లో ఫ్లేమ్ లో 10 minutes. ఓకే, డన్. సో చూద్దామా? చూసేద్దాం. ఇలా స్టీమ్ రావాలి. స్పూన్ పెట్టి చూస్తామేమో, మిడిల్ నుంచి అనుకున్నాం. సైడ్ నుంచి చూసుకోవచ్చు. కొంచెం కావాలా? ఇంకా కొంచెం, ఒక 5 minutes పెడదాం. సో ఇలా అవ్వకపోతే మనం ఫుల్ ఫ్లేమ్లో కొంచెం ఇలా సైడ్స్ తిప్పుతూ ఉంటే మనకు అయిపోతుంది అనమాట. ఓకే కీర్తి గారు చూసేద్దామా ఇప్పుడు? ఎస్, మన బిర్యానీ రెడీ అయిందా? మంచి యమ్మీ స్మెల్ కూడా వస్తుంది. సో అయిపోయింది. ఎస్, సర్వింగ్ బౌల్లోకి వేసేద్దామా? ఓకే, తీసే ముందు కింద నుంచి కలుపుకుంటూ రావాలి గ్రేవీ అంతా మిక్స్ అవ్వడానికి. కీర్తి గారు వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. గార్నిష్ చేసుకుంటే తినడానికి రెడీ అయిపోతుంది. ఓకే, సో టేస్ట్ చేసేస్తారా ఇప్పుడు మీరు? ఎలా ఉందో వెయిట్ చేస్తున్నా ఈ మాట కోసం. ఓకే, చాలా సింపుల్ గా ఈజీగా చిన్న చిన్న టెక్నిక్స్ యూస్ చేస్తూ రజియా బేగం రెడీ చేసింది చికెన్ దమ్ బిర్యానీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో.
చాలా చాలా బాగుంది. ఓకే. నిజంగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ లాగే ఉంది రజియా. ఏమాత్రం ఎగ్జాజరేట్ చేయట్లేదు. నువ్వు మ్యారినేట్ చేసి ముందు పెట్టావు కదా చికెన్ హండీలో, అదే పర్ఫెక్ట్ గా తినడానికి రెడీగా ఉన్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ. సో బై చెప్దామా? బై బాయ్ బై. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.